మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని పలు శివక్షేత్రాలు, కాశీ విశ్వనాథ ఆలయం వద్ద పూజారి మఠం, సిద్ధిరాములు మరియు నీలకంఠం సమాజం ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా స్వామివారికి దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని అధ్యక్షులు బోడ శ్రీహరి మాట్లాడుతూ శివనామ స్మరణతో మారుమోగాయి. ఉదయాన్నే పెద్ద ఎత్తున భక్తులు శివాభిషేకంతో ప్రారంభమై అర్ధరాత్రి లింగోద్భవం సమయంలో స్వామివారికి పూజలు చేసుకుంటూ జాగారాలతో ఉపవాస దీక్ష చేపట్టి మహాశివరాత్రిని ఘనంగా జరుపుకున్నారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ నీలకంఠ దేవాలయము దుబ్బాకలో ప్రతి సంవత్సరము నిర్వహిస్తున్నట్టుగా ఈ సంవత్సరం కూడా ఘనంగా శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. మా సభ్యులందరూ కూడా సంఘ పెద్దలు కావచ్చు, సభ్యులు కావచ్చు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మన భక్తులు వచ్చి ఈరోజు శివరాత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉంటారు. దేవుని దర్శనం చేసుకోవడం, అదేవిధంగా దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళకి మనకు పానకం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం మా సంఘం ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈ లింగానికి ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని కాశీ నుంచి తీసుకురావడం జరిగింది. దానివల్ల భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శివరాత్రికి ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందరికీ కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. వీటిలో భాగంగా భక్తులకు సౌకర్యాలని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాం. భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా భగవంతుని యొక్క కృప కలగాలని చెప్పేసి నీలకంఠ సంఘం ఆధ్వర్యంలో కోరుకుంటున్నాం. దుబ్బాక గ్రామంలో నేటి రోజున శివరాత్రి పర్వదిన సందర్భంన మన దుబ్బాకలో నెలకొన్నటువంటి ఒక కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో చాలా బాగా భక్తులు ఆలయానికి విచ్చేసి అభిషేకాలు, ఆరాధనలు చేస్తూ శివనామస్మరణతోటి భక్తులు భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉన్నారు. మరి ఇటు దేవాలయం పూర్వీకులు దుబ్బాక గ్రామస్తులైనటువంటి యొక్క దొరల కాలంలో దుబ్బాక దొర అనేటువంటి వ్యక్తి కాశీకి నడుచుకుంటూ వెళ్ళి ఆ రోజుల్లో కాశీ నుండి, వారణాసి నుండి శివలింగాన్ని తీసుకొని మా ముత్తాత గారి యొక్క ఆధ్వర్యంలో గత 150 సంవత్సరాల క్రితమున దుబ్బాక గ్రామంలో మరి నెలకొల్పినటువంటి ఒక ఆలయం ఇది ప్రతిష్ఠ చేసినారు. ఆనాటి నుండి పూజా కార్యక్రమంలో నెరవేరుస్తూ నేటి రోజు వరకు ప్రతి సంవత్సరము ఈ ఆలయంలో ఈ శివరాత్రి సందర్భంన కార్యక్రమాలు జరుగుతున్నవి. అంతేకాకుండా శ్రావణ మాసంలో ఆలయంకు భక్తులు విచ్చేస్తుంటారు. కార్తీక మాసంలో కూడా వచ్చేస్తుంటారు. మరి ఈ వైశాఖ శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి 3 రోజుల పాటు శివ కళ్యాణం చేస్తూ స్వామివారిని రథం పైన దుబ్బాక గ్రామంలో పూరి వీధుల నుండి ఊరేగింపు చేస్తూ ఆలయంలోనికి చేరుతారు. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి దేవస్థానము మన చుట్టుముట్టు గ్రామంలో ఎక్కడ కూడా కనిపిస్తలేదు. అటువంటి ఒక దేవస్థానానికి భక్తులు చాలామంది విచ్చేస్తూ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ మరి భక్తులు ఈ యొక్క ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటే సాక్షాత్ వారణాసిలో ఉండేటువంటి కాశీని ఉండేటువంటి లింగాన్ని, శివుని దర్శించుకున్నంత పుణ్య ఫలితం దక్కుతుంది. కైలాసంలో ఉండేటువంటి పరమేశ్వరుని ఆశీస్సులు ఎప్పుడు పొందుతారు. కాబట్టి ఈ ఆలయానికి భక్తులు విచ్చేసి శివుని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం.